హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేరేడు పళ్ళు తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందో మీకు తెలుసా? వీటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే ఏంటి, ఇప్పుడు తెలిసేసుకోండి. నేరేడు పళ్ళల్లో విటమిన్ సి అండ్ ఐరన్ అనేవి ఉంటాయి. ఇందులో పొటాషియం అండ్ మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయండి. ఇవి సీజనల్ ఫ్రూట్స్, మనకి జూన్ అండ్ జూలైలో మాత్రమే అధికంగా లభిస్తాయి. నేరేడు పళ్ళు బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతాయి. ఇందులో ఉన్నటువంటి జాంబోలైన్ అండ్ ఆల్కలైడ్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి. వీటిని డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, కానీ అదుపులో తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలానే క్యాన్సర్ కణాలని అదుపులో ఉంచుతుంది ఈ నేరేడు పండు. అలానే డైజెషన్కి, హార్ట్కి అండ్ లివర్కి కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అయితే నేరేడు పండ్లు యొక్క గుజ్జును పటిక బెల్లంతో కలిపి పొయ్యిపై మరిగించిన పానీయాన్ని తీసుకోవడం ద్వారా పొడదగ్గు మరియు గొంతు సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అయితే ఇందులో ఒక ప్రాబ్లం కూడా ఉందండి. ఇవి కేవలం తక్కువగానే తీసుకోవాలి. ఎక్కువగా తినడం ద్వారా గొంతు సమస్యలు కూడా వస్తాయి. వీటి వల్లనే గొంతు సమస్యలు తగ్గే ఛాన్స్ ఉంది. అలానే వీటి వల్లనే గొంతు సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి నేరేడు పండ్లని ఎక్కువగా తీసుకోవద్దు. రోజుకి ఒక 10 సరిపోతాయి. ఓకే, సరే. ఇప్పుడు వీటి బెనిఫిట్స్ చూసాం. అయితే వీటిని ఎవరు తీసుకోకూడదు, ఎవరు నేరేడు పండ్లను తినకూడదు అన్నది చూద్దాము. నేరేడు పళ్ళను ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు. అలానే న్యూ బోర్న్ బేబీస్ యొక్క మదర్స్, అంటే పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, వాళ్ళు కూడా నేరేడు పండ్లను తినకూడదు. నేరేడు పండ్లు తినడం ద్వారా షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. కాబట్టి ఆపరేషన్స్ ఎవరైతే చేపించుకుంటూ ఉంటారో ఆపరేషన్ ముందర కూడా వీటిని తినొద్దు. మిల్క్ తాగిన తర్వాత కూడా, పాలు తాగిన తర్వాత కూడా ఈ యొక్క నేరేడు పండ్లను తీసుకోకూడదు. సరే మరి. సో నేరేడు పండ్ల వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేవి చూసారు. ఎవరు తీసుకోకూడదు అన్నది కూడా చూసేశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ కోసం, హెల్త్ బెనిఫిట్స్ కోసం, ఇంటి చిట్కాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.